వాళ్ళకు కర్నూలు జిల్లాలో ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచిన సంగతి తెలుసు గాని దాదాపు 600-700 మంది అర్ధరాత్రి పూట కత్తులు కర్రలు వ్యవసాయ పనిముట్లు పట్టుకుని అరుపులు కేకలు వేస్తూ వెళ్లటం విన్నారా? కానీ ఇది అక్షరాల నిజం. ఎమ్మెగనూరు ప్రాంతంలోని వెంకటాపురంలో ఇలా బయలుదేరే జనం దాదాపు 60 కిలోమీటర్ల మేర ఈ హడావిడి చేస్తారు. పైగా ఇది ఏటా జరిగే సంప్రదాయం అని కూడా చెబుతారు. సంప్రదాయం పేరుతో కత్తులు కర్రలతో అరుపులు కేకలెందుకనే మీ అనుమానం కదా? రండి చూసొద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వెంకటాపురం కాలనీ ఇది. తరతరాలుగా సాగుతున్న సంప్రదాయ పండుగ. ఏటా శ్రావణమాసం మొదటి శుక్రవారం అర్ధరాత్రి వెంకటాపురం కాలనీలోని 600-700 మంది కత్తులు కర్రలు వ్యవసాయ పనిముట్లు పట్టుకుని యుద్ధ వాతావరణం తలపించేలా అరుపులు కేకలు వేస్తూ గోవిందనామ స్మరణ మధ్య పరుగులు తీస్తారు. ఎమ్మెగనూరు టౌన్ వెంకటాపురం గ్రామమైనటువంటి శ్రీ గుంటిరంగస్వామి శ్రావణమాసం ప్రతి సంవత్సరముగా శ్రావణ మాసంలో తొలివారమే మేము ఏటినీళ్ళ పండుగ జరుపుకోవడం గ్రామంలో ఒక ఆనవాయితీగా జరుగుతుంది. ఈ పండుగ యొక్క మా పూర్వీకులు మా గ్రామస్తులు అంతా కలిసి గతంలో ఏళ్ల నాటి నుంచి శ్రావణ మాసం ఫస్ట్ వారమే మేము తెల్లవారుజామున 2 గంటలకు పోతే తుంగభద్ర నది అయినటువంటి గంగవరం దగ్గర చేరుకొని అక్కడ జలాభిషేకాలు తీసుకొని అదే రూట్లో మేము నందవరము ఇక్కడ ఎమ్మెగనూరు చేరుకొని మా యొక్క గ్రామంలో వచ్చి మా యొక్క ఊరు అంతా గ్రామ ప్రజలంతా సుఖశాంతులతో కలకల ఉండాలని మా యొక్క పంటలు కానీ ఏదైనా ఉంటే సమస్యలు పరిష్కారం మంచిగా జరిగి పండుతాయని మా యొక్క పూర్వీకులు గతంలో చెప్పేవాళ్ళు. అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరంకి పెంచుకుంటూనే పోతూ మా యొక్క గ్రామంలో యువకులు అయితేనేమి ఉత్సాహంగా ముందుకొస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతంగా తీసుకొని మా యొక్క గ్రామం తరపున మా యొక్క దేవుని యొక్క కోరికలు నెరవేరుతాయని మా గుంటిరంగస్వామి మా దైవమైనటువంటి గుంటిరంగస్వామిని మేము నమ్ముకొని ఇంకా పూజించు భక్తులు దాదాపు 60 కిలోమీటర్ల మేర ఇలా సందడి చేస్తూ కాలినడకన వెళ్లి నాగులా దిన్నె దగ్గర ప్రవహిస్తున్న తుంగభద్ర నది జలాన్ని సేకరిస్తారు. నాడు శనివారం రోజున తమ ఊరి గుంటిరంగస్వామికి జలాభిషేకం చేస్తారు. స్వామిని తుంగ జలాలతో అభిషేకించక ముందు పూలతో అలంకరించిన ఆయుధాలను చేతపట్టి అరుపులు కేకలతో గోవిందనామ స్మరణతో గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తారు. అలా నది జలాలతో తిరిగితే గుడిలో కొలువై ఉన్న గుంటిరంగస్వామి స్వయంగా గుడి చుట్టూ తిరుగుతాడని భక్తుల నమ్మకం. వచ్చిన తర్వాత గుడి చుట్టూ 9 చుట్లు తిరిగిన తర్వాత దేవుని గుళ్ళకి పోయి ఆ అభిషేకం నీళ్ళు తీసుకొని పోయి స్వామివారికి అభిషేకం చేస్తే పంటలు బాగా వస్తావని, వర్షాలు బాగా వస్తావని, వచ్చి పంటలు మంచిగా జరుగుతావని మా నమ్మకం ఉంది. ఇది ఇప్పటితో వచ్చింది కాదు, మా పెద్దల ఆనవాతితో వచ్చింది సంప్రదాయమే ఇది. కాబట్టి గుడి చుట్టూ తిరిగే ముందు మహిళలు అయితేనేమి పురుషులు అయితేనేమి అందరూ కిందన పండుకుంటే మేము దేవునికి పోయించిన వాళ్ళు దాటిపోయేస్తే కొన్ని కోరికల వల్ల ఉన్న పిల్లలు కాని వాళ్ళు అయితేనేమి, వాళ్ళకి ఏమన్నా అనారోగ్యంతో ఉన్న వాళ్ళ సమస్యలు అయితేనేమి అన్నీ బాగా అవుతావని నమ్మకంతో మేము ఈ జరుగుతుంది మా గుంటిరంగస్వామి. ఆ సమయంలో శారీరక మానసిక సమస్యలతో బాధపడేవారు గుడి చుట్టూ పడుకుంటారు. నది జలాలు తెచ్చినవారు అలా పడుకున్న వారి మీద నుంచి దాటుకుంటూ వెళుతున్నప్పుడు వాళ్ల కాలిదుమ్ము తగిలి వ్యాధులు నయమవుతాయని, కోరిన కోరికలు తీరతాయని నమ్మకం. ఆయుధాలు పట్టుకుని ఇలా పరుగులు తీస్తే నిజంగా వానలు కురిసి పంటలు బాగా పండుతాయని కూడా నమ్ముతారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ అక్కడ ప్రజలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సాంప్రదాయ వేడుక చూడటానికి చుట్టుపక్కల ఊళ్ల నుంచి వేల కొద్దీ ఈ ఊరికి వస్తారు. Right TV Bulletin updates. Keep watching 99 TV.